ఒక చిన్న గ్రామంలో రాముడు అనే బాలుడు ఉండేవాడు. అతని కుటుంబం చాలా పేదది. చదువుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు లేకపోయినా అతనికి జ్ఞానం మీద ఎంతో ఆసక్తి ఉండేది. పాఠశాలకు వెళ్ళినప్పుడు పుస్తకాలు కొనలేకపోయినా స్నేహితుల దగ్గర నుండి పుస్తకాలు అప్పుగా తీసుకుని రాత్రింబవళ్లు చదివేవాడు. ఒకరోజు గురువు గారు రాముని దగ్గరకు వచ్చి అడిగారు, నీ దగ్గర సరైన సౌకర్యాలు లేవు, అయినా ఎందుకు ఇంత కష్టపడి చదువుతున్నావు? అప్పుడు రాముడు చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఆయన అన్నాడు, పేదరికం నా దారిని అడ్డుకోవచ్చు కానీ నా కలలను ఆపలేను. నాకు విద్య అంటే జీవితాన్ని మార్చే శక్తి అని తెలుసు. రాముడు ప్రతిరోజు కష్టపడి చదువుతూ తన కలలను వదలకుండా ముందుకు సాగాడు. ఎన్నో అడ్డంకులు ఎదురైనా ఓటమిని తాత్కాలికంగానే భావించి ధైర్యంగా ప్రయత్నం కొనసాగించాడు. చివరికి కష్టానికి ఫలితం దొరికింది. ఆయన పెద్ద పరీక్షల్లో మొదటి స్థానంలో ఉత్తీర్ణుడై తర్వాత ఒక గొప్ప అధికారి అయ్యాడు. తన విజయాన్ని చూసి గ్రామంలోని పిల్లలకు, యువకులకు రాముడు ఒక స్ఫూర్తిదాయకుడిగా మారాడు. ఆయన ఎప్పుడూ చెప్పే ఒక మాట, సౌకర్యాలు లేకపోవడం ఓటమి కాదు, కష్టపడకపోవడమే నిజమైన ఓటమి. ఈ కథ మనకు చెబుతున్నది ఏమిటంటే, మనకు ఎన్ని కష్టాలు వచ్చినా మన లక్ష్యం స్పష్టంగా ఉంటే, మన కృషి నిజాయితీగా ఉంటే విజయాన్ని సాధించడంలో ఎవరూ అడ్డుకోలేరు. కలలు కనడం సులభం, కానీ వాటిని నిజం చేయడానికి కృషి చేయాలి.